शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे। శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. పాదాభివందనాలు గురుగారు. ఒక సందేహం ఉంది గురుగారు, అడగనా గురుగారు? గురుగారు, ఎంత ప్రయత్నం చేసినాను చిత్తశుద్ధి లేనిదే ఆ ఆ, ఇది లక్ష్యం ఇది ఇది వ్యర్థము అని చెప్పారు కదా గురుగారు. మరి ప్రయత్నము అనేది జరిగితే చిత్తశుద్ధి అనేది జరుగుతుంది కదా గురుగారు. మరి ఎంత ప్రయత్నం చేసినా చెప్పింది కూడా అదే, చిత్తశుద్ధి లేనిదే ప్రయత్నము సరిగ్గా జరగదు, ప్రయత్నం సరిగ్గా జరగనిదే చిత్తశుద్ధి రాదు. రెండు అదే, రెండు లింకులు. నువ్వు సాధన సరిగ్గా చేస్తే చిత్తశుద్ధి కరెక్ట్ గా వస్తుంది, చిత్తశుద్ధిని పెట్టుకుని సాధన చేస్తే శీఘ్రంగా వెళ్ళిపోతాం. అవును గురుగారు, అవును గురుగారు. సాధన చేస్తున్నారు కానీ చిత్తశుద్ధి అనే దాంట్లో కొంత భాష్యం మిగిలింది కదా, మరి అందుకనే చిత్తశుద్ధి పూర్తిగా లేదు, అందువల్ల చిత్తనాలేదు. అందుకనే దీక్ష తీసుకోండి, ఈ దీక్ష ఉన్న 4 రోజులు ఎన్ని రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు బాహ్య ప్రపంచాన్ని ధర్మం చేయండి. తల్లి ధర్మమో ఏ ధర్మాలు మీకు ఉన్నాయో విధించబడ్డ ఆ ధర్మాలు చేయండి, మిగతా అన్నిటిని వదిలేయండి అని చెప్పబడింది. అప్పుడు చిత్తశుద్ధి ఉంటుంది. ఎందుకంటే బయట ప్రపంచంలోకి వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు కాబట్టి హాయిగా ఉంటారు. ఇంట్లో ఎప్పుడు బాగానే ఉంటుంది కదా, చెప్పిన మాట విన్నప్పుడు మనసు ప్రశాంతంగానే ఉంటుంది, విననప్పుడు కదా చిత్తశుద్ధికి లోపం. అర్థమైంది గురుగారు, అర్థమైంది. పాదాభివందనాలు గురుగారు. సూర్యుని యందు ఏ తేజస్సు ప్రకాశము చైతన్యము ప్రపంచం అంతటిని ప్రకాశింప చేస్తోందో, అలాగే చంద్రుని యందు అగ్ని యందు ఏ తేజస్సు గలదో అదంతా నాదిగా తెలుసుకో అన్నాడు పరమాత్మ. కాబట్టి వాళ్ళేం స్వయం ప్రకాశకములనే ఈ సైన్స్ ఇవన్నీ తర్వాత, సైన్స్ కి అందని వాడే పరమాత్మ. ఆయన సైన్స్ కి అందిపోతే ఇంకా అంతే, కాబట్టి ఆయన సైన్స్ కి అందడు. కాబట్టి వాళ్ళు స్వయం ప్రకాశకులని సైన్స్ చెప్పింది, ఎందుకంటే ఆయనకి సైన్స్ కి పరమాత్మ తెలియదు కాబట్టి, దాని బియాండ్ కాబట్టి సైన్స్ ఇచ్చిందే పరమాత్మ. అందువలన పరమాత్మ చెప్పినాడు, ఎవరే అంటే వాటిల్లోని ప్రకాశము నాదే. ఆయా వస్తువులను దర్శించినప్పుడు అవి భగవత్ విభూతిలే అను భావన కలగాలి. ప్రపంచంలో అనేక పదార్థములు ఉన్నప్పటికీ వాని అన్నిటికీ మరి ఒక వస్తువును ప్రకాశింపజేయ సామర్థ్యము లేదు. ఎక్కడన్నా అలాంటి వస్తువులు చూసారా? చూడలేదు కదా. రాత్రిపూట మీరు ఎక్కడికైనా అడవిలో పోతుంటే ఏమన్నా దీపాలు కనపడితే అవేంటి? అలా ఏది పొరపడరా. సూర్య చంద్ర అగ్నులకు మాత్రమే కలదు, అవి తాము ప్రకాశించును, ఇతరమును కూడా ప్రకాశింప చేస్తాయి. వాని అందరి ఆ ప్రకాశక శక్తి, ఆ తేజస్సు పరమాత్మ యొక్క విభూతియే. కాబట్టి అవి స్వయం అందుకనే ఏం చెప్పారు అంటే, ఒరే నీకు కనపడే అసలైన పరమాత్మ ఆ సూర్యుడే అన్నారు. అందుకని ఆయనకి నమస్కారం చేసుకోండి అన్నారు. నీ ఆరోగ్యానికి కూడా ఆయనే ఇస్తాడు రా అని చెప్పాడు, ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తావు. ఎందుకంటే మధ్యాహ్నం 12ంటికి లేచిన వాడు సూర్యుడికి ఏం నమస్కారం చేస్తాడు? చేయగలడా? చేయలేదు. అందుకని సూర్యుడు లేవక ముందు లేచి నీ కాలకృత్యాలు తీర్చుకోరా, అప్పుడు ఆ పరమాత్మ నీకు సకలం ఇస్తాడు, కనపడే
సూర్యుడు, శివుడు ఎవరంటావో ఆయనే అన్నారు. ఎందుకంటే ప్రకాశం ఆయనదే కదా! ఆయనే స్వయంగా ప్రకాశించటం లేదు. ఆయనదే కాబట్టి నువ్వు ఆయనకి నమస్కారం చేస్తున్నావు అంటే పరమాత్మకి నమస్కారం చేసినట్టు అని చెప్పారు. అందుకే చంద్రుడికి కూడా ఒక మామ అని మామూలుగా అంటే కవులు అలా మామ అని కీర్తించిన చంద్రుడికి కూడా పూర్ణచంద్రుడిని అమ్మవారితో పోల్చారు. ఉపాసనలు ఉన్నాయి. పాలల్లో ఆవు పాలల్లో ఆ చంద్రుడిని ఆవాహన చేసుకుని ఆ చంద్రబింబంలో అమ్మవారిని ఉపాసించటం అనేది ఉన్నది. అమ్మవారి గురించి అంటే ఆ పూర్ణత్వం అనేది అమ్మకి సంబంధించిన అంటే ఇక్కడ వేరే వాళ్ళకి సంబంధించింది కాదు అని చెప్పటం కాదు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఉపాసన ఇవి నిర్దేశించబడి ఉంటాయి శాస్త్రంలో. అలాగా పూర్ణచంద్రుడిది అమ్మవారికి జరిగింది. వేరే వాళ్ళకి కూడా ఉంటే ఉండవచ్చు కాక ఇది చేసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ పూర్ణమైన దాన్ని ఇలా కాబట్టి వాళ్ళకి తక్కువ ఇది లేదు. వాళ్ళు అన్నారంటే అది అమ్మవారి యొక్క నేత్రములు అని చెప్పారు. అలా వారిని ఉన్నతంగా ఆ ఇద్దరికే చెప్పారు. ఇంకా ప్రపంచంలో మీకు కనపడే సాధారణ వస్తువుల్ని అమ్మవారి యొక్క ఇదిగా ఎక్కడా చెప్పబడలేదు. జీవనోపాధికి వాళ్ళే కారణం. సూర్యుడు ప్రకాశించినప్పుడే, చంద్రుడు ప్రకాశిస్తే ఓషధులు. ఇలా నీ యొక్క జీవనానికి వాళ్ళు ఎంతో కారణంగా ఉంటారు. నీ యొక్క ఉన్నతికి. పగలు నువ్వు పని చేయాలంటే కాంతి కావాలి. సరే ఇప్పుడు అర్ధరాత్రి చేస్తున్నారంటే వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో కూడా తెలిసిందే కాబట్టి అలా కాకుండా కాబట్టి కనపడే పరమాత్మ అంటే సూర్యుడిగా మనకి శాస్త్రంలో బోధించబడింది. అలా అని వారే కాదు ఆ శక్తిని ఇచ్చింది. అతనిలో శక్తి, మీలో శక్తి ఎలాగో ఆ బ్రహ్మమో సూర్యుడిలోని శక్తి కూడా ఆ బ్రహ్మమే. కాబట్టి వారి ద్వారా భూమి యందు ప్రవేశించి సస్యాదులను అభివృద్ధి పరిచినది తానే అని పరమాత్మ చెప్తున్నారు. నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నిటినీ పోషిస్తున్నాను. జగత్తునందలి సమస్త పదార్థములకు ప్రాణికోట్లకు శక్తిని, సామర్థ్యాన్ని, బలమును ఒసంగున్నది ఆ పరాత్పరుడే. కాబట్టి శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒక చిన్ని ఉపాధి మాత్రమే కాదు, విశ్వవ్యాపి జగద్భర్త కూడా. మరియు సస్యములను అభివృద్ధి పరుచున్నది తానే అని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మ వలననే సంభవిస్తున్నదని తెలుసుకోవాలి. కావున ఆహారాన్ని భుజించినప్పుడు ఈ అన్నము ఎవరి వలన మనకు వచ్చినదని ఆలోచించి అన్నస్రష్ట అన్నదాతకు ఆ సర్వేశ్వరునకు సర్వులను కృతజ్ఞత చూపించారు. అందుకే అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. ఎంతకాలం అంతే తినే అన్నం అంటే కేవలం బియ్యంతో వండింది అనే కాదు, భుజించబడేదంతా అన్నమే. అన్నము అంటే అర్థం భుజింపబడేది, నీకు శక్తినిచ్చేది అని అర్థం. అందుకని భోజ్య వస్తువులని ఎప్పుడూ కూడా వృధా చెయ్యరాదు. మనుజుడు తాను ఆహారాన్ని భుజించుటకు ముందు దానిని ఆ దేవదేవునికి సమర్పించి తదుపరి దైవ భావనతో దానిని భుజించవలెను. అంటే ఆ పరమాత్మకి కృతజ్ఞతాపూర్వకంగా అలా చేయవచ్చు. మనం కథలో చెప్పినట్టుగా మనము వండుతున్నప్పుడే కనుక ఆ పరమేశ్వరుని యొక్క స్మరణతో కనుక కూరలు కట్ చేయడం అనేది అన్ని అక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా నీవు ఎప్పుడైతే దైవ ఆరాధనతో కూడి చేస్తావో అది నైవేద్యంగా అయిపోతుంది. అప్పుడు నువ్వు విడిగా పెట్టవలసిన ఆవశ్యకత లేదు. కథ గుర్తుంది కదా అందరికి. అంటే ఆ విధంగా ఎక్కడా కూడా అంటే నీవు అందుకనే మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా ఏది చేసినా సరే, ఏది నీవు లోపల ఆహుతులు అని చెప్పారు, జపో జల్ప శిల్పం అన్నప్పుడు ఆ ఆహుతులు అనేవి పరిశుభ్రంగా శుచి శుభ్రత కలిగి ఉండాలి. అందువలన ఆహుతి వేస్తున్నప్పుడు అది ఆహుతి అంటే కేవలం అన్నము ఈ కూర అలానే కాదు, మీరు లోపలికి స్వీకరించే ప్రతిదీ ఆ స్వీకరించేటప్పుడు ప్రయత్నపూర్వకంగా గనక ఒక నామస్మరణ చేస్తూ గనక అది స్వీకరిస్తే అది అమృతమై మిమ్మల్ని మోక్ష మార్గానికి తీసుకువెళ్తుంది. అది ఎలా చేస్తుందంటే అది మరి లోపల శుద్ధి చేస్తుంది, మిమ్మల్ని ఆ మార్గానికి తీసుకెళ్తుందంటే అన్నము సూక్ష్మమై మిమ్మల్ని రక్షించటం లేదు. ఎలాగా మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అవన్నీ ఎలా మార్పులు చెందుతున్నాయి మరి మీరు తినేవన్నీ కూడా రకరకాలుగా లోపల పడేస్తూ ఉంటారు కదా, మరి వాటన్నిటిలోంచి ఆ శక్తి అది ఎలాగా రూపాంతరం చెందుతోంది, ఆ శక్తి మీకు ఎలా వస్తుంది, తినగానే ఎందుకు వస్తుంది ఆ శక్తి. ఈ విధంగా ఆ శక్తి అంతా కూడా ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపం. అంటే ఏది తిన్నా గనక తాగినా తిన్నా ఏదైనా సరే
మీరు కనుక ఒక 2 సార్లు అయినా సరే అంత స్పీడ్ గా మనం ఏమి లోపల పడేయక్కర్లే కదా, ఒక సెకండ్ ఆగొచ్చు. ఆ గ్లాస్ చేతికి తీసుకునేటప్పుడో ఏదో చేసినప్పుడు నామస్మరణ చేస్తూ ప్రయత్నపూర్వకంగా, ప్రయత్నాలంటే ఇవే పరమాత్మ వైపుకి ప్రయత్నం అనేది జరిగి తీరాల్సిందే. అలా ప్రయత్నం చేస్తే గనక మీరు ఆ యొక్క పదార్థాలు ఏది లోపల వేస్తున్నారో అది ఏదైనా సరే అలా చేసినప్పుడు అది ఆ సూక్ష్మంగా ఎలా మారిపోతుందో అలాగే లోపలే కదా, మనసులోనే కదా బుద్ధులన్నీ ఉన్నాయి. బుద్ధి కూడా కనపడదు కదా పైకి. కాబట్టి అది సూక్ష్మంగానే ఉంటుంది. బుద్ధి సూక్ష్మమే, మనసు సూక్ష్మమే. అది కనపడవు. చేతలే బయట కనపడతాయి. కాబట్టి ఆ సూక్ష్మంగా అది మీలో మార్పులను చేసి తీరుతుంది. ఆ విధంగా మీరు వంట చేసినప్పుడు చేసేవాళ్ళు గనక చేస్తే అది తిన్న వాళ్ళకు కూడా అత్యంత ఉపయోగకారిగా ఉంటుంది. వారిలో మార్పులు, ఆరోగ్యం కూడా, బాహ్యం కూడా ఇస్తాడు పరమాత్మ. ఎప్పుడు కేవలం అంతర్ముఖమే ఇవ్వడు, బాహ్యం కూడా ఇచ్చి తీరుతాడు, ఆరోగ్యం కూడా ఇచ్చి తీరుతాడు. అందుకే వంట వాళ్ళతో చేయించుకున్నా ఏది చేసినా వాళ్ళు బాధతో చేస్తున్నారా దేంతో అది కూడా చెప్పాను కదా జరిగిన కదా. అది ఈ రోజులో జరిగింది. వంట ఆవిడ ఏడుస్తూ వంట చేస్తుంటే ఎలా జరిగిందో చెప్పాను కదా. కాబట్టి అలాంటివి చెయ్యరాదు. కాబట్టి అలా వంట వాళ్ళు ఎవరైనా అలా ఉంటే అలాంటి వాళ్ళని పెట్టుకోకండి. ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే అది నైవేద్యం పెట్టండి. మొత్తం అంతా తీసుకెళ్ళి నైవేద్యం పెట్టండి. కాబట్టి ఏడుస్తూ వంట చేయొద్దనండి వంట వాళ్ళు ఉన్నవాళ్ళు. వంట నువ్వు ఇక్కడ ఏడుస్తూ చేయకు, ఇక్కడ నువ్వు నేను పాడతా నువ్వు పాడు అని చెప్పి ఆవిడ చేసి చేయించాను. తర్వాత కూర్చుని తిరిగి ఆవిడ బాధ అలా ఉంటాయి. అందుకనే నైవేద్యం ఎందుకు పెడతాము అంటే ఆ పరమాత్మ యొక్క చూపు ప్రసరించినప్పుడు అది కూడా సూక్ష్మంగానే ప్రసరిస్తుంది. ఆ ప్రసరించినప్పుడు దానిలో ఉన్న దోష గుణాలు, వెండి చెంబు దొంగిలించాలనే అది కూడా చెప్పాం కదా కదా. కాబట్టి ఆ సూక్ష్మ శక్తి ఆ దాని అన్న దోషాలను తీసివేస్తుంది. అప్పుడు తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, మనసు శుద్ధం అవుతూ ఉంటుంది. ఇవి అన్ని సూక్ష్మ ప్రపంచంలో జరిగేది. సూర్యకాంతి కూడా సూక్ష్మంగానే అక్కడ ప్రవేశిస్తుంది. అది డైరెక్ట్ గా ఏం వెళ్ళిపోదు, సూక్ష్మంగానే ప్రవేశిస్తుంది కాబట్టే పంటలు పండుతాయి, ఇవన్నీ జరుగుతాయి. మీకు డి విటమిన్ కావాలంటే సూర్యుడిని ఏమన్నా చేసుకుంటారు కాదు కదా, నిల్చుంటే ఆ కిరణాలు మీలో ఎలా ప్రవేశిస్తున్నాయండి, సూక్ష్మంగా కదా. కాబట్టి సూక్ష్మానికి అత్యంత శక్తి ఉన్నది, ఎందుకంటే అది పరమాత్మ కాబట్టి. కృతజ్ఞత చూపించాలి, దైవ భావంతో భుజించాలి. అందుకే అసలు మామూలుగా అన్నం తినేటప్పుడు మాట్లాడరాదంట. దైవ ముందర నామస్మరణ, తిన్న తర్వాత నామస్మరణ. మనకి అంటే ఇంట్లో ఎవరికి చెప్పుకుంటామండి, అన్నదాత సుఖీ భవని చెప్పలేం కదా. అందుకని పరమాత్మకే కృతజ్ఞత చూపించాలి. సస్యములను పరమాత్మ పోషించనిచో జనులకు అన్నము దొరకదు. సూర్యచంద్రాగ్నులకు ప్రకాశం ఇవ్వనిచో లోకము అంధకారావృతమై ఉంటుంది. కాబట్టి ఎన్నియో అనుకూలములు చేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుషులు సదా కృతజ్ఞులై వర్తించాలి. సర్వకాలములందునూ స్మరించుచు కీర్తించుచు ఉండాలి. అంటే ఆ గొప్పతనాన్ని గుర్తిస్తే చాలు, వేరే ఏం చేయక్కర్లా. వృధా చేయకుండా, పరమేశ్వరుడు మనకి ఇచ్చిన దానిని వృధా చేయకుండా, ఏదైనా వృధా చేయకూడదు, అన్ని పరమేశ్వరుడు ఇచ్చినవే, ముఖ్యముగా ఇది. కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాలి. కాబట్టి అతనికి కృతజ్ఞులై వర్తించుచు సంకీర్తన జప పూజాదులచే నిరంతరము అతన్ని స్మరించాలి పరమాత్మని. నేను వైశ్వానరుడనై జఠరాగ్నిగా ఉండి ప్రాణుల యొక్క శరీరాన్ని ఆశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కూడుకొని 4 విధములకు అన్నాన్ని పచనము చేస్తున్నాను అన్నాడు ఆయన. మరి అది లోపల ఎవరండి మీరు, లోపల ఎన్ని వేస్తే మటుకు రకరకాలుగా వేసేది ఏది దొరుకుతుంది వేసేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు వేస్తారు. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే తిడతాడు ఆయన, ఇది తిన్నాక అది తినకూడదు అది ఇది అని అంటారు. ఎవరికి గుర్తుంటే అవన్నీ దొరికింది కదా అని వేసేయటమే, ఖాళీ ఉందా లేదా కాదు వేసేయటమే, దొరికింది అంతే. మరి అందరికీ కడుపు నొప్పులు రావు, అందరికీ అన్ని జీర్ణమే, వాతాపి జీర్ణం అయిపోవట్లేదు. మరి అవన్నీ ఎవరు చేస్తున్నారండి, ఆయనే లోపల. భూత్వా ఆయన లేకపోతే లోపల ఎక్కడుందంటే ఏదైనా గ్రైండింగ్ మిషన్ ఉందా బయట గ్రైండ్ చేసి లోపల వేస్తే మీరు అసలు తింటారా? అలా విడివిడిగా ఆస్వాదన చేస్తున్నారు కాబట్టి అన్ని లోపల వేస్తున్నారు. చాలు చాలు అంటూ లోపలేస్తారు, చాలు అన్న అవతల వాళ్ళు వేస్తారు, సరే కదా అని లోపలేస్తారు. ఏం చేస్తారు, తర్వాత ఏ అవస్థ వస్తే అవస్థ వస్తుంది. ఏముంది 10 నిమిషాలు అంటే గంట నడుస్తారు. మరి అది కావాలి కదా, ఆయన పతనం చేస్తాడు కరెక్టే,
శరీరం మరి కదా, అందువల్ల ఎవరు చేయవలసింది వాడు చేయాలి. ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. అది ఎప్పుడైనా ఆటిగా అయితే లోపల అది ఇది చేస్తాడు. ఆయన ఆయన ఏం చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. అంతేకండి అని మిక్సీ గ్రైండర్లో ఎక్కువ వేస్తే ఏమవుతుందండి, కింద ఆగిపోదు అది. అప్పుడు బటన్ నొక్కాలి కదా, నొక్కాలి గురుగారు. ఆగిపోదు అది. ఆగిపోతుంది. కాబట్టి మీలో ఉప్పు అయితే ఏమవుతుందో తెలుసు కదా. అర్థమైందమ్మా. పరమాత్మ తాను సస్యములను పోషించడం ద్వారా జీవులు తిను అన్నాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆ అన్నమును తానే జీవుల శరీరములందు పచనం చేస్తున్నారని చెప్పారు. శరీరము ఆహారముచే ఏర్పడినది. ఆ ఆహారము జఠరాగ్నిచే పక్వము కానిచో రక్తాదుల ద్వారా శరీరం అంతటా వ్యాపించదు. కావున జఠరాగ్ని శరీరమున కీలక స్థానం. పరమాత్మ తానే జఠరాగ్ని రూపమున అచ్చోట వర్తించుచున్నారని చెప్పుట వలన దేహ నిర్మాత, దేహ పోషణకర్త వారే. తెలిసిన సత్యాలే ఇవి, లేకపోతే ఇగ్నోర్ చేసాం అంతే. అంతా నేనే, ఏ పర్లేదండి, ఎన్నైనా హరాయించుకోగలను నేను అంటారు. ఈ ప్రకారముగా ఆహారాన్ని ధాన్యాదుల ద్వారా సృజించి మరలా దానిని చక్కగా పచనం చేసి శరీరానికి పుష్టిని కలుగచేయచ్చు. జీవులకు మహా ఉపకృతిని, అంటే మహోపకృతి, చాలా గొప్ప హెల్ప్ చేస్తున్నారు కదా. ఉన్నచుచున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతజ్ఞుడు, అట్టివాడు దొంగే అని అన్నారు. కాబట్టి అలా చేయాలి. లేదా హాయిగా అన్నం వండేటప్పుడే ఆ నామస్మరణ చేస్తూ అనవసరంగా తిట్టుకోకుండా, ఎవరిని తిట్టుకోకండి అన్నం వండేటప్పుడు. అన్నం వండేటప్పుడు అంటే కేవలం అన్నం కుక్కర్లో పెట్టేసామంటే అసలు అక్కడ కూర్చోలేదండి కాదు. మీరు కూరలు తరిగేటప్పుడు, బియ్యం కడిగేటప్పుడు, అవి స్టవ్ మీద పెట్టేటప్పుడు అన్ని కూర కలుపుతారు కదా, కలిపేటప్పుడు ఎవరిని తిట్టుకోకండి అనవసరంగా. అలా చెయ్యాలి. అప్పుడు అది అక్కడ సాక్షాత్ వండుతున్నప్పుడే పరమాత్మకు నివేదన జరిగిపోతుంది. అప్పుడు ఇక దానికి వేరే దోషాలేవి ఉండవు. కనుక ఆహారమును భుజించుటకు ముందు దేవునకు నైవేద్యము సమర్పించే ఆచారము ఏర్పడినది. అందులో దేవునకు నివేదింపకుండా దైవ భావన లేకుండా భుజించున్నది అపవిత్రమే. కాబట్టి ప్రతివారు తాము భోజనం చేయటకు ముందుగా తమ ఆహారాన్ని దైవాన్ని సమర్పించి అందరి కొంత భాగమును దైవ స్వరూపులైన భూతకోట్లకు పెట్టి పరమాత్మ భావనతో భుజించాలి. అప్పుడు ఆ భోజనము క్రియ యజ్ఞముగాను, భుజించు పదార్థం అమృతముగాను మారుతుంది. ప్రాణినాం దేహమాశ్రిత. పరమాత్మ అతి సమీపంనే దేహమందే ఉన్నాడు. కావున తమ శరీరమున దైవ సన్నిధానమును అనుభవించుచు పరమాత్మ భక్తి కలిగి పాపాచరణ లేక జనులు పవిత్ర మార్గాన్ని చేపట్టాలి. భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, ఇవన్నీ తినే పదార్థాలు. అవి అక్కర్లేదు కదా ఇప్పుడు, అనవసరంగా నోరు మళ్ళీ వినరు మీరు. 4 రకాలు తింటారు అనేది తెలుసు కదా, ఏవి తగ్గ. అందుకని వాటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. భక్ష్య, భోజ్య, చోష, లేహ్యముల గురించి. ఇట్టి ఆహారాన్ని పరమాత్మే జీర్ణము చేస్తుండటం వలన ఆహార విషయమై మనుషులంతా జాగరూకుడుగా ఉండాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలట. అమితముగా భుజించి జీర్ణకర్త యొక్క పరమాత్మకు పనిని కల్పించరా. సాత్విక ఆహారాన్ని భుజించాలి. రాజస, తామస ఆహారాలు తెలిసిందే, మళ్ళీ చెప్తాడు, కంగారు పడకండి. వాటిని విసర్జించాలి, తినకూడదని. తిను ఆహారమును పరమాత్మకు భక్తితో నివేదించాలి. ఆ ఆహారము న్యాయార్జిత విత్తముచే ఏర్పడినదిగా ఉండాలి. చాలా ముఖ్యం కదా. అందుకని న్యాయార్జితంతో తిన్నవాళ్ళు హాయిగానే ఉంటారు, ఏ కూడా ఉండదు, ఆనందంగా కూడా ఉంటారు. ఎందుకంటే ధర్మంది కదా, అందుకని వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అధర్మ మార్గం ద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష పరమాణములను పూజించుట కంటే న్యాయార్జితమైన సొత్తుతో లభించిన అంబలి త్రాగి బ్రతుకుట ఉత్తమము. పరమాత్మ ప్రతివాని కడుపులో దాగి అంతయు గమనించుచున్నారు. కావున ఆహారాది విషయములలో జనులు
బహుజాగరూకులై ఉండాలి. అంటే ధర్మం ఎప్పుడు కూడా రక్షిస్తుంది. ధర్మంగా అన్నాడు ఎంత హాయిగా ఉంటాడు, వాడికి ఏది లేకపోయినా శుభ్రంగా తృప్తిగా ఉంటాడు. వాడు తినే ఆ ఒక్క ఐటమ్ అయినా సరే వాడు శుభ్రంగానే ఉంటాడు, తృప్తిగా ఉంటుంది వాడికి. ఎందుకంటే సంపాదించిన సొమ్మది, న్యాయార్జితమైన సొమ్ము. ఓ ఇక్కడ ఈ శ్లోకం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ఇది చదువుతా అట్లా కొన్ని ఆశ్రమాల్లో అక్కడ అన్నాడు. ఇంత చదివితే ఇంక అన్నం ఏం తింటాడు పాపం. అందుకే ముందే అంటే వడ్డం చేసేటప్పుడు చదువుతారు, 3 మంది ఉంటారు కదా, అందుకని ఇది చదివేశాక అప్పుడు భోజనాలు పెడతారు. అంటే అన్నాన్ని గురించి చెప్పాడు కాబట్టి. బ్రహ్మ అది ఎక్కడ వచ్చిందా, అది అయిపోయిందా శ్లోకం ఉందో. కాబట్టి పరమాత్మ భావనతో భుజించువానికి పెట్టబడి అన్నము సాక్షాత్తు పరమాత్మకు పెట్టబడినట్లే అవుతుంది. దైవ ధ్యానంతో భుజించుట వలన మనుషుని శరీరంలోని అణువణువు దైవ శక్తితో కూడి ఉంటుంది అని చెప్పింది. కాబట్టి అణువణువు ఆయనే ఉంటా, ఇంకా మీకు నెగటివ్ ఎలా ఉందండి, ఎక్కడి నుంచి వస్తుంది, వేరే భావన రాదు. మరి మీ మనస్సు శుద్ధం అయిపోలేదు. అయిపోతుంది. 4వ అధ్యాయంలో వచ్చిన బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి ఆ శ్లోకాన్ని భక్తితో పఠించి అది చేయమన్నారు. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందు ఉన్నాను, నా వలననే జీవునకు జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుచున్నాయి. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే, మరియు వేదమును తెలుసుకున్నవాడను కూడా నేనే. వేదము ఆయన వేరే కాదు, ఆయన తెలుసుకోవాలంటే వేదమే ఆధారం. మరి ఆ వేదములో మరి ఆయన గురించి ఎవరు చెప్పారు, ఆయన చెప్పాడు కాబట్టి తెలుసు. లేకపోతే ఎలా తెలుస్తుంది, ఆయన కంటే ఎవరు లేరు, ఆయనతో ఇంకోళ్ళు లేరు, ఆయన గురించి ఆయనే చెప్పాలి కాబట్టి చెప్పుకున్నారు. తప్పదు మరి, ఎందుకంటే ఆయన కన్నా గొప్పవాడు ఇంకోడు లేడు, ఆయన గొప్పతనాన్ని చూసిన వాడు లేడు. మరి ఆయన గొప్పతనం తెలియాలంటే కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు, వేదం అన్నాడు. అందుకనే వేదమే ప్రామాణికము. ఆ వేద ప్రామాణికంతో శంకరులు మనకు అన్ని బోధించారు. అందుకనే గురువుల గొప్పతనాన్ని కూడా మరి శంకరుల గురువులే బోధించారు. మరి లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది, గురువు గొప్పతనం ఎలా తెలుస్తుంది, గురువుతో ఎలా ఉండాలి ఎలా తెలుస్తుంది, నాకు తెలియదండి అంటారు కదా. మరి అనకూడదు, ఎందుకంటే ఎన్నో నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత అన్ని ఎక్కడొచ్చినాయి అంటే అవసరము నేర్పిస్తుంది, మరి నేర్చుకుంటాం. అలాగే ఏది రాదు అని అంటాం ఎందుకు. కాబట్టి వేదము గ్రహించడం కష్టం, కాబట్టి వేదార్థాన్ని గ్రహించడం కష్టం. అందుకని పరమాత్మ స్వరూపులైన వాళ్ళు శంకరులు లాంటి వాళ్ళు ఆ వేదంలోంచి ఒక భాగాన్ని, ఏదైతే ఈ కలియుగానికి అవసరమో ఆ భాగాన్ని గ్రహించి వారు అందులోంచే స్తోత్రాలు తీశారు. అందులోంచే ఈ యొక్క అద్వైతాన్ని కూడా అంటే 2 చేశాడు ఆయన. అంటే అందరికీ అద్వైతము అర్థం కాదు, ఇష్టం ఉండదు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళనేమి ఆయన నిరసించలే. సరే పోరీలే, వాడు ఈ జన్మ కాకపోతే ఇంకో 10 జన్మలో 1000 జన్మలో 1,00,000 జన్మలో వాడి కర్మానుసారం ఉంటుంది. కాబట్టి వాడు ఎలా ఈ శాస్త్రాన్ని అంటే భగవంతుడిని ఎలా పూజించాలి, భగవంతుడితో ఎలా మెసలాలి, పాపం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాడు. మరి అవన్నీ ఆచరించాల్సిందే. నువ్వు దైవ పూజ ఒట్టుగా నేనేదో చేసేస్తానంటే ఎలా కుదురుతుంది, అలా కుదరదు. ఎలా చేయాలో అలా చెయ్యాలి. కాబట్టి అవన్నీ కూడా ఆయనే చెప్పాడు. ఎలా స్తోత్రం చేయాలి, ఆ స్తోత్రం ఎలా ఉండాలి, నువ్వే భక్తిగా ఆయన ఆరాధిస్తున్నట్టుగా ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళది నువ్వు చదవకూడదు. వేరే వాళ్ళది చదివితే ఏమవుతుందంటే వాడికి కొంత భాగం పోతుంది. అందుకని శంకర్లు ఎక్కడ తాను రాసినట్టు ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఈ దీనికోసం, ఈ భావం మీలో దృఢం. నేనే ప్రార్థన చేస్తున్నాను ఆ స్వామిని. అందుకే చక్కగా తప్పులు లేకుండా, అంటే సంస్కృతం అర్థాలు మారిపోతాయి. మీరు ఒక అక్షరం ఇటు పెట్టినా ఒక అక్షరం అటు పెట్టినా ఇష్టం వచ్చినట్టు చదవకూడదు. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో అమృతానికి ఆ ప్రింటింగ్ ఎలా వచ్చేస్తుంది, అకారం విడిపోతుంది, మృతం అనేస్తారు. ఎంత భయంకరమైన అర్థం వస్తుంది. లలితా సహస్రనామాల్లో కూడా అలా ఉంటాయి. జాగరూకతతో చదవాలి. అందుకని చదివేటప్పుడే స్వామి నాకు తెలియదు, నేను తప్పు చదువుతున్నానో ఏం చేస్తున్నానో, దయచేసి నాకు అది నువ్వు కరెక్ట్ చేయవయ్యా అంటే ఆయన చేస్తాడు. అంతేగాని నాకు వచ్చులే ఏమిటి ఇందులో అని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే
ఎందుకంటే దురాచార ఆపేస్తారు. ఆవిడ దురాచార ఎలా అవుతుంది? దురాచార సమని గ్యాప్ ఇవ్వకూడదు. దురాచారాన్ని శమింపజేస్తుంది ఆవిడ. ఇలాంటి కొన్ని ఉంటాయి స్తోత్రాల్లో. తెలియదు సంస్కృతం, తెలియదు కాబట్టి ఏం చేసేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదువుతారు. అక్కడ మరి ఎవరు వస్తారంటే రెండో వాళ్ళు వస్తారు, దేవుడికి ఆపోజిట్ ఉన్న వాళ్ళు వస్తారు. మరి ఎందుకంటే నువ్వు వాళ్ళనే పిలిచావు. దురాచార అంటే వాళ్ళు వస్తారా, ఎవరు వస్తారు? అమ్మవారు ఎందుకు వస్తుంది అక్కడ? రాదు. అంటే స్తోత్రాలు చదివేటప్పుడు అనవసరంగా ఇన్ని చదువుతున్నామా, ఇంత పెద్దదా అన్ని కాదు. నువ్వు ఏది తీసుకున్నా అంటే చిన్నది 2 లైన్లు తీసుకున్నా తప్పు లేకుండా చదువుతున్నా. నేను మనకు కూడా తెలియదు శుక్లాంబరం అనకుండా శుక్లాంబరధరం అన్నారు. నిజంగా తెలీదు, నాకు కూడా తెలియదు. సంస్కృతం నేర్చుకున్నాక మా సార్ చెప్తే అప్పుడు శుక్లాంబరం తెల్లని వస్త్రము ధరించిన వాడు. అంబరము ఆకాశం అని కూడా ఉంది. శుక్లాంబరం అనాలి. శుక్లాంబరధరం అర్థమే లేదు. బరాకి అర్థం ఏంటి అసలు? అర్థం లేదు. అలా చదవరాదు. నేను అదే అనుకున్నాను, పిల్లలకి చెప్పాను అన్నావు కదా, ఇంకోటి ఏదో కూడా ఇవాళ వినపడి అనుకున్నాను. ఎందుకంటే పిల్లలకి తెలియదు అసలు, వేద పండితులకే తెలియదు. నేను ఎంతమంది వేద పాఠశాలలకు అంటే పాపం సంస్కృతం వాళ్ళు అడిగాను, నేను వెళ్ళాను చెప్పడానికి. వేద పండితులకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సంస్కృత జ్ఞానం లేదు. లేకపోవడం వల్ల ఆ పైనుంచి ఎలా వచ్చిందో అలాగే చదివేస్తారు. వాళ్ళకి ఎంతమందికి అలా చెప్పవలసి వచ్చింది. అనేక దంతం కాదు అది, అనేక దమ్ గ్యాప్ ఇచ్చి తమ్ అనాలి. దమ్ అంటే కోరికలను తీర్చేవాడివైన నిన్ను, తమ్ అతనిని, ఉపాస్మహే నేను ఉపాసిస్తున్నాను. అనేక దంతం అంటే నా ముందరే ఒక పూజారి ఆవిడెవరో అడిగితే, అవునండి అనేక దంతాలు అంటే, వినాయకుడికి అనేక దంతాలు ఎక్కడున్నాయి? ఆయన అసలు ఒకటే పెట్టుకున్నాడు. తెలియదు అర్థము. అనేక దంతం అనేస్తారు. నో, అనేక అప్పుడు ఆయన పలుకుతాడు, లేదా ఆయన నువ్వు పలుకుతాడండి. ఓ నేను కాదేమో దంతాలు ఉన్నవాడు ఇంకోటి ఉన్నాడేమో అనుకుంటాడు ఆయన. అసలు అక్కడే పోయింది కదా శుక్లాంబరధరం అంటే అనేక దం తం. అలా సంస్కృత జ్ఞానం కొంతన్నా ఉండాలి, తెలుసుకున్నాను. అందుకని పరమాత్మని ప్రార్థన చేయాలి. స్వామి నేనేమైనా దోషాలతో చదివితే కనుక నన్ను క్షమించి ఆ దోష నివారణ చేయవయ్యా అని ప్రార్థన చేస్తే నీకు ఏదో ఒక విధంగా ఆ దోష నివారణ జరుగుతుంది. రామచంద్రరావు గారు తెలుసు, ఆయన విష్ణు సహస్రనామం చదివేవారు. ఆయన పాపం మొదట్లో నా దగ్గరికి రావడానికి ఆయన కొంచెం కుదరలేదు. అందువల్ల అమ్మ ఇట్లా విష్ణు సహస్రనామం నేను చదువుతున్నాను, నాకు దోషాలు ఎలాగమ్మా అంటే, నేను అన్నాను మీరు నమస్కారం చేసుకుని పారాయణ చేస్తూ ఉండండి, తప్పకుండా ఆ దోషాలు నివారణ జరుగుతాయి. మీరు ఎప్పుడు రాగలుగుతారు అప్పుడు రండి, అప్పుడు నేను మీకు చెప్తాను అని. ఆయన ఆ భక్తితోటి అలా చదవటం వల్ల ఆయనకి ఆ ఎక్కడో వినపడటం జరిగింది కరెక్ట్ మాట. ఆయన కరెక్షన్ చేసుకున్నారు. అలా పరమాత్మ తప్పకుండా మనం ఆ ప్రార్థన చేస్తే దోషాలుంటే సరి చేయవయ్యా అంటే ఆయన సరి చేస్తారు. నాకు వచ్చులే అంటే అలాగా చాలా ఉంటాయి. అమ్మవారి నిత్యానందకరి అందులో కూడా అంతే. ఆ రకారాన్ని ఇటు పెట్టేస్తారు. ఆ రకారం పెట్టేసేసరికి అర్థం మారిపోతుంది. అలా కొన్ని పెట్టకూడదు. ఇలా రకరకాలుగా ఉంటాయి, అర్థాలు మారిపోయి జాగ్రత్తగా మనం చదువుకోవాలి. తెలియనప్పుడు ఆ పరమేశ్వరునే మీరు ఎవరిని స్తోత్రం చేస్తున్నారో వాళ్ళని అడగటంలో దోషం లేదు. అంత సర్వసమర్థులు వాళ్ళు. కాబట్టి అన్ని నేనే వేదం కాబట్టి వేద ప్రమాణంలో ఏదైతే మనకి శంకరుల ద్వారా మనకు తెలియబడిందో అదే. అందుకని శంకరులు 2 మనకి బోధన చేశారు, అద్వైతము ద్వైతము. ద్వైతం వాడికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతే, దాంట్లో ఆప్షన్లు లేవు వాటిల్లో. ఎందుకంటే నువ్వు మరి అలా చేస్తేనే నీకు ఆ సర్వస్వ శరణాగతి వస్తుంది. కనీసం కొన్ని జన్మల్లోనే నువ్వు మోక్షాన్ని పొందే అర్హత పొందుతావు. లేదు అంటే ఇలాగే అయితే మనం అనుకోవచ్చు ఈ బ్రహ్మాండం నశిస్తే నేను పోతా కదండి, ఏం పర్వాలేదు, మళ్ళీ బీజ రూపంలో నేను పట్టుకుని మళ్ళీ బ్రహ్మాండం సృష్టించి మళ్ళీ అక్కడ పడేస్తాను. అందుకని మనం ఆయన తక్కువ అంచనా వేయడానికి లేదు. అంటే అద్వైతం ఎప్పుడైతే తెలియబడిందో అప్పుడే మనం ప్రయత్నం చేసేస్తే మోక్షం పొందేస్తాం కదా, మళ్ళీ పుట్టవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది? అంటే అద్వైతం తెలియగానే వెంటనే మనస్సుని దాని అందే లగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. వేరే ప్రయత్నాలు దేనికి? ఆ ప్రయత్నాలన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు అనుభవించావు, నీకు తెలుసు నీ ప్రయత్నాలు ఏంటి చేశాయి. కాబట్టి ఇప్పుడు ప్రయత్నము పరమాత్మ వైపుకు వెళితే
పరమానందం కలుగుతున్నది అన్నది స్పష్టంగా నీకు నిరూపితమైన తర్వాత కూడా దేనికి మనం ప్రయత్నం చేయాలి బాహ్యంలో? కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ ఆపి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ అద్వైత దృష్టితో ఉండాలి. దైనందిన జీవితంలో అద్వైత ఆచరణ ధర్మంతో కూడినది. దానికి సాధన తోడు చేస్తే ఈ జన్మలోనే ఆ యొక్క జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. జాతి మత కుల తారతమ్యము ఏదియు లేక చరాచర ప్రాణికోట్ల యందు పరమాత్మ నివసిస్తున్నాడు. ఇక ఎవరును అధైర్యపడవలసిన పని లేదు. మహాపాపి అయినను చండాలుడైనను తన యందలి దైవ సన్నిధిని స్మరించి పవిత్ర ఆచరణ ద్వారా వారిని తెలుసుకొనవచ్చు. అట్టి పాపయు తన వెనకనున్న తనకు ఆధారముగానున్న అఖండ చైతన్యాన్ని స్మృతి అందు ఉంచుకునినచో తన నిజ రూపమును చింతించినచో పుణ్యాత్ముడే అవుతాడు. దవీయాం సందూరం స్నపై కృపయా మామ పిశివే. తన అమ్మవారికి ఒక న్యాయం కూడా చెప్పాడు. ఇంకేం చేస్తుంది అమ్మవారు? ఆవిడ చేయలేక కాదు, ఆయన యొక్క భక్తి అమ్మవారి అందు. అమ్మ అని మీరు చదివితే మీరు ఎవరికి వాళ్ళదే. అక్కడ శివానంద లహరి ఏ స్తోత్రంలో కూడా ఆయన శివుడు నేను రాశానని కానీ ఎక్కడ ఆయన రాదు. ప్రతి చోట ఎవరు చదువుతారో ఆ భక్తి పూర్వకంగా హృదయపూర్వకంగా చదువుతారో వాళ్ళ భావన అమ్మవారికి చేరుతుంది, ఎవరిని స్తోత్రం చేస్తే వాళ్ళని. ఆ విధంగా ఆయన రాశారు. కాబట్టి ఆ స్తోత్రాలు చదివి తరించండి. అవసరంగా లేని పని కొత్త స్తోత్రాలకు వెళ్ళి చెప్పాను కదా, మణిద్వీప వర్ణనలు చదవకండి అలాంటివి. అందులో ఏ అర్థము లేదు. నేను దేవి గీతలో చదివిన తర్వాత అసలు ఎంత భయంకరమైన తెలుగుదో అది. ఏమీ లేదు. ఏమిటంటే గోడల్ని చేస్తే మీకు ఏంటి పుణ్యం వస్తుందా? గోడలకి మణులు ఉన్నాయంటే మీకు పుణ్యం వస్తుందా? ఆ గోడ ఏమిటి అసలు? అక్కడ గోడలు ఎందుకు కడుతుంది ఆవిడ? అక్కడ ఉన్న అద్భుత శక్తి ఏమిటి? అమ్మవారి మణిమంటపం. అంతే 9 సార్లు చదివేసేస్తే 9 ఇళ్ళు వస్తాయి. భూమండలు నిండిపోతే వాటికి వచ్చాయి ఎవరికన్నా కాలేదన్నా సరే. అయినా సరే మళ్ళీ గృహప్రవేశం ఇలా అవ్వటం ఏమిటి? 9 సార్లు చదవాలంటారు. రండి రండి రండి. ఫస్ట్ లో నేను చదివినప్పుడు నాకు అర్థం కాదు, ఇదెక్కడ అసలు ఇలా ఎలా ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుందా మణిద్వీప వర్ణన? అమ్మవారి ఇల్లు అంటే అసలు ఎంతటి మహా అద్భుతం అది. అలాంటిది ఇంత భయంకరంగా ఎలా చేశారు? అప్పుడు ఇది దేవి గీతలో ఉందని తెలిసిన తర్వాత దేవి గీతలు నేను తెప్పించుకున్నాను. లక్కీగా ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ 2వ భాగం పంపింది నాకు. ఆవిడ దగ్గర ఎక్స్ట్రా ఉంది, ఆవిడ చదవకపోతే నీకు కావాలని అందులో ఉంది. అప్పుడు తర్వాత మళ్ళీ మొదటి భాగం కూడా తెప్పించుకుని చేశాను. అప్పుడు అందులో చదివితే అసలు ఎంత భయంకరమైగా వాళ్ళు తెలుగులో అనువాదం చేశారో. అందుకని నాకు తెలిసిన వాళ్ళందరికీ, అంటే వినే వాళ్ళకైతే నేను చెప్పాను, ఇది చదవకండి. మీరు చదువుతారా దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన చదవండి, కష్టపడైనా సరే. కావాలంటే నేను రాసిస్తాను మీకు ఎట్లా చదువుకోవాలి, అంతేగాని అది చదవకండి, వేస్ట్. ఆ తర్వాత ఋషిపీఠం వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. ఆ అంటే ఆ దేవి భాగవతంలో ఉన్న దాన్ని ఆ మణిద్వీప వర్ణనని కొంచెం చక్కగా అర్థమయ్యేటట్టుగా చదువుకునేటట్టుగా అర్థంతో వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేశారు వాళ్ళు. కానీ అలాంటి వాటి జోలికి వెళ్ళారు. తెలుగులోకి అంటే ట్రాన్స్లేట్ చేసేసాను నేను అన్నవి చదవకండి అసలు. అందులో తపశక్తి లేదు, ఏదీ లేదు. వాళ్ళంతా అర్థాలు మార్చేస్తారు. ఎక్కడ దేవి భాగవత అమ్మ చెప్పింది ఎక్కడ? తపశక్తి లేని వాళ్ళు నాకు తెలుగు వచ్చు కదా అని చేసేస్తే ఆ జోలికి వెళ్ళకండి. ఇట్టి అవకాశం శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు సర్వులకు కల్పించారు. ఎటువంటి వారికైనను తరించుటకు చక్కని అవకాశం ఇచ్చారు. తరంగము చిన్నదైనను పెద్దదైనను రెండిటి వెనుక సముద్రమే కదా. కాబట్టి చిన్న తరంగము అంటే ప్రాణి అధైర్యపడవలసిన ఆవశ్యకత లేదు. తన యందలి అంతర్యామయకు పరమాత్మను తెలుసుకొనిన చాలును. ఆ పరమాత్మ అందరి యొక్క జన్మ హక్కు సర్వస్యాన్ని పదము ద్వారా భేరి మ్రోగించి మరీ చెప్తున్నాడు. కాబట్టి పరమాత్మ అందరికీ, అంతేగాని కొంతమందికే అబ్బా మీలాంటి వాళ్ళకండి వాళ్ళ అనవసరమైన డైలాగ్. వాళ్ళు పుణ్యాత్ములండి, అబ్బో రమణ మహర్షి గొప్పవాడండి అందుకని ఆయనకి శుద్ధ అబద్ధం అని అంటారు. ఆయన నీలాగే పుట్టాడు, ఆయన ప్రయత్నం చేశాడు, భగవాన్ అయ్యాడు. కాబట్టి భగవాన్ అవ్వకపోవడానికి వేరే ఎక్కడుంది? నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు భగవాన్ అవుతావు.
నువ్వు ప్రయత్నం చేయకుండా వాళ్ళు గొప్పవాళ్ళండి, వాళ్ళ జన్మ గొప్పదండి అని ఎలా అంటావు అసలు? ఆయన మామూలుగానే పుట్టాడు, మామూలుగానే స్కూల్కి వెళ్ళాడు, మామూలుగానే పిల్లలతో దెబ్బలాడాడు, అన్ని మామూలుగానే జరిగాయి. కానీ ఆయనకి ఏదో స్ఫురణకు వచ్చింది, దాని గురించి తపన పడ్డాడు, తెలుసుకున్నాడు, ప్రయత్నం చేశాడు, భగవాన్ అయ్యాడు. మరి నువ్వు అదేది చేయకుండా ఏమండి వాళ్ళది పూర్వజన్మ సుకృతం అని డైలాగులు పెడితే అర్థం ఏంటంటే నీకు బద్ధకం. నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు వాళ్ళు గొప్పవాళ్ళని. ఎక్కడన్నాడు పరమాత్మ జాతి కుల మత భేదాలు లేవన్నాడు. ఎంతమంది గొప్పవాళ్ళు అవ్వలేదు? ఎన్ని చెప్పలేదు మన కథల్లో. కథలంటే అవి నిజమైన జరిగినవి ఎన్నో చెప్పుకున్నాం మనం. నృసింహస్వామి దాని గురించి అప్పుడు చెప్పుకున్నాం, అటవి కూడా అహింకారం చెప్పాం. ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నింటిని వదిలేసి వాళ్ళు గొప్పవాళ్ళండి వీళ్ళు గొప్పవాళ్ళండి అని రామకృష్ణ పరమహంస ఎందుకు పరమహంస అయ్యాడు? పరమహంస అన్నా భగవాన్ అన్నా నడిచే దేవుడు అన్నా అన్ని అర్థాలు ఒకటే. పరమమైన హంస, హంస అంటే ఆత్మ, పరమాత్మ, పరమహంస అన్నారు. ఆయన పలికిస్తాడు అలాగా. ఆయన ఎలా అయ్యాడండి? ఒట్టిగా అయిపోలేదు వాళ్ళు, వాళ్ళ యొక్క తత్పరత వల్ల అయ్యారు. తపస్సు అంటే అర్థం అదే. ఆ యొక్క అంటే వాళ్ళకి ఇంకా అన్యం లేదు. ఆయన కాళికాదేవిని ఉపాసించాడు. తల్లిదండ్రి బలవంతంగా, మొన్న ఎవరు నువ్వేనా అడిగింది, బలవంతంగా పెళ్లి చేశారు. ఆయన మొత్తుకుంటే ఉన్నాడు, నాకు వద్దు, నాకు అసలు ఆడవాళ్ళందరూ నాకు అమ్మ రూపాలుగా కనిపిస్తున్నారంటే కాదు కాదు నువ్వు మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటూ చేశారు. ఆయనకి బలవంతంగా గదిలోకి వెళ్ళినా కూడా ఆవిడ్ని చూస్తే అమ్మవారే గుర్తొస్తుంది. ఆయన ఆవిడని పూజ చేయటం మొదలు పెట్టాడు. అమ్మవారికి తెలుసు కదా, అందుకని మంచి ఆవిడనే పంపించింది. అప్పుడు ఆయన ఒక రోజు బాధపడతాడు కూడా, ఏం చేయమంటావు, ఇలా వీళ్ళు చేశారు, నేను చెప్పినా వినకుండా, నాకు అసలు నిన్ను చూస్తే అమ్మ తప్ప నాకు ఎవరిని చూసినా నాకు అమ్మవారే గుర్తొస్తుంది, నన్ను క్షమించమంటాడు. అప్పుడు ఆవిడ, అలా అక్కర్లేదు స్వామి, మీరేమి దిగులు పడద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెప్పి. అమ్మకు తెలుసు కాబట్టి అది ఒక బంధాన్ని ఏర్పరిచింది అంతే. దానికి ఏమీ లేదు అక్కడ. బంధము అనేది బాహ్య ప్రపంచానికి కనబడింది అంతే తప్ప వేరే బంధమే లేదు. జీవ బ్రహ్మ బంధం. ఒకసారి ఆయన బాధపడతాడు కూడా, నన్ను క్షమించు, నీకు నేను సంతానాన్ని ఇవ్వలేకపోయాను కదా అని అంటే, ఆవిడ అంటుంది, అదేం స్వామి అలా మాట్లాడతారు, సంతానము నేను పొందితే ఒకళ్ళో ఇద్దరు నలుగురు అవుతారు, ఈ ప్రపంచం అంతా ఇప్పుడు నా సంతానమే కదా, అందరూ నన్ను అమ్మ అనే పిలుస్తున్నారు, ఇంకా ఇంతకన్నా మహద్భాగ్యం కలుగుతుందా నాకన్నా. కాబట్టి అతను ఆ భావనలోనే ఉన్నాడు కాబట్టి ఆవిడికి అదే భావన. కాబట్టి వాళ్ళిద్దరిది వేరు భావం లేదు, జీవ బ్రహ్మ భావమే. ఆయనకే అందుకని ఆయన పరమహంస అయ్యారు. కానీ ఆచరణలో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆచరణ సరిగ్గా చెయ్యకుండా మనము సమర్థింపులో కారణాలు వెతుక్కుంటే ఎలా అవుతారు? ఎవరైనా అవ్వచ్చు. ఇందులో ఏమీ సందేహం లేదు. లేదా గురువులు ఇంత బోధ ఎందుకండి, ఎందుకు చేయాలి? తను ఆశ్రయించిన వాళ్ళు అది జన్మరాహిత్యం కోసం అయినప్పుడు వారు కూడా జన్మరాహిత్యం పొంది తీరాలని కదా ఇంత కంఠక్షోభ. లేకపోతే ఎందుకంటే గొప్పతనాన్ని చెప్పుకోవడానికి. దేనికి గురువుల బోధ? వారు పొందిన అనుభూతి, అనుభవము ఏది పరమశ్రేష్టమైందో వాళ్ళు పొందారు కాబట్టి, అనుభూతి పొందారు కాబట్టి, దానిని తన్ని ఆశ్రయించుకున్న వాళ్ళకి, అందుకే బోర్డు పెట్టుకోరు సద్గురువులు. లేని వాళ్ళే ఆశ్రమాలను బోర్డు పెట్టుకుంటారు. రమణాశ్రమానికి ఆయన పెట్టలేదు, రమణ మహర్షి అక్కడ ఉన్నాడని తర్వాత భక్తులు పెట్టారు. మొదట బోర్డు లేదు, ఆయనేం పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, బోర్డులు ఏం పెట్టుకోరు, అవసరం లేదు సద్గురువులకి. నేను అద్వైతం పొందానోహో అని చెప్పక్కర్లేదు. అద్వైతం అలా చేస్తాడు, బ్రహ్మ చెప్పాడు నేనున్నానోహో అని. తెలుసుకున్న వాడికి పరమాత్మ ఉన్నాడని తెలిసింది. తెలుసుకున్నవాడు ఆ మార్గంలో ప్రయాణిస్తే, కాబట్టి అందరికీ తెలిసిన తర్వాత మార్గము సులభంగా కానివ్వండి ఎలా ఆచరించాలో తెలియదు కాబట్టి గురువులను పెడతాడు ఆయన. గురువులు ఎందుకు చెప్తారు ఆ బోధ? వాళ్ళు పొందినది ఏదైతే ఉందో అది. మీకు ప్రాపంచిక గురువులు వాళ్ళ స్థాయి మీకు ఇస్తారా? ఒరే నేను ఈ ఉపాసనలు చేసి ఇక్కడికి వచ్చానని మీకు చెప్తారా ఎవరన్నా బాహ్యంలో? లేదు గురువు గారు. ఎవరు చెప్పరు. జాతకాలు కాదు,
మంది చెప్తారు కదా, అలాంటి వాళ్ళు మీకు చెప్తారా నేను ఉపవాసాలు చేశాను అందుకే నేను ఇంత గొప్పవాడిని అయ్యానని చెప్తారా? చెప్పారమ్మా. రహస్యంగా ఉంచారు. చెప్పారమ్మా. సద్గురువులే వాళ్ళు అనుభవించింది కానీ, వాళ్ళు పొందినది కానీ, ఏ మార్గంలో వాళ్ళు ప్రయాణించారో అది చెప్తారు. అందుకే అప్పుడప్పుడు పరుసం ఏది ఇంకొక వస్తువుని బంగారంగా మారుస్తుంది, అలాగే సద్గురువు మాత్రమే ఇంకొకళ్ళని తన వద్ద రహస్యాలు ఏమి ఉంచుకోడు. కాబట్టి రహస్యాలు ఎందుకు ఇంత బోధ చెప్పడం, మీకు ఎందుకు విపులంగా చెప్పడం, అంటే పొందిన అనుభవాలు కానివ్వండి, ప్రయాణించిన మార్గం కానివ్వండి, ఆచరించి చూపించడం ఎందుకు? ఏమవసరం అండి? ఏమన్నా అవసరమా? కాబట్టి మీరు ఆచరణ పెట్టాలి. మీరు ఆచరణ పెట్టే యోగ్యంగానే గురువు కోపట్టం కానీ, కఠినంగా వ్యవహరించడం కానీ, ఏం చేసినా దేనికి చేస్తున్నారండి? అంతేగాని మీ దగ్గర ఆశించా ఏమి ఇస్తారండి? లేదమ్మా. ఏ వస్తువు ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎన్ని ఇస్తారు? కాబట్టి ఇక్కడ మీరందరూ, కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఆ అద్వైతము అంత ఉన్నతమైనది, సర్వశ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది. దానిని మీరు పొంది తీరాలని చెప్పి గురువులు పదే పదే ఆశిస్తారు. ఆ బోధని చేస్తూనే ఉంటారు. లక్ష్యము గురువుది, శిష్యుడు కూడా అది పొంది తీరాలనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంతమందిలో ఎవరు పొందుతారు, ఎవరు పొందరు అంటే ఎవరిని బాగా ఉద్ధరించుకోవాలన్నారు. కాబట్టి ఇందులోంచి చెప్పాం కదా, పైకి తేల్తారు కదా కొంతమంది. జల్లెడ పట్టినప్పుడు అన్ని కింద పైకి తేల్తారు. మామూలుగా బాటంలో అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ తట్టుకుని సాధన, బాహ్యమైనవన్నీ తట్టుకుని నిలబడి సాధన చేస్తూ, ఆ సాధనలోని సందేహాలను తీర్చుకుంటూ, ఏది గురువు చెప్పబడ్డా అంటే గురువు చేత ఏ మార్గం నీకు సూచించబడిందో ఆ మార్గంలోనే నువ్వు ప్రయాణం చేయి. అప్పుడు జనక మహారాజు లాగా ఈ రికాబులోంచి కాలు ఆ రికాబులో పెట్టే లోపల పొంది తీరుతారు. వేరే ఏమీ లేదు, కష్టమైనది ఏమీ. తప్పకుండా చేస్తాను. కాబట్టి పరమాత్మ అందరి యొక్క జన్మ హక్కు. కాబట్టి పరమాత్మ ప్రతివానికి అతి సమీపం నా హృదయం నందే వర్తించుచున్నారు. కావున శిక్షకుడు చెంతనే ఉన్నారని గ్రహించి పాపకృత్యములు చేయక భగవత్ ప్రీతికరములైన కార్యాలని, ధర్మ కార్యాలని చెయ్యాలి. స్మృతి, జ్ఞానము, మరుపు ఇవన్నీ మనస్సు యొక్క వివిధ రూపాలు. పరమాత్మయో మనస్సునకు అధిష్టానముగా, ఆధారభూతుడుగా ఉన్నారు. కావున వారి వలననే అవి కలుగుతున్నవని చెప్పబడింది. దీనిని బట్టి కేవలము స్థూల వస్తువులనే కాక అతి సూక్ష్మములకు జీవుని మానసిక ప్రవృత్తులను కూడా పరమాత్మ గమనిస్తున్నారు. వారికి తెలియకుండా ఏది మనస్సునందు జరగదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రతివారు తమ మనస్సునందు ఎలాంటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయవాసనలు రానియకుండా భద్రముగా ఉండాలి. వేదములందు, శాస్త్రములందు అనేక దేవుళ్ళు, దేవతలు చెప్పబడినప్పటికీ తెలుసుకొనదగిన వాడు పరమాత్మ ఒక్కడే, ఇంకేదీ లేదు. పరమాత్మ ఒక్కడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది వివిధ దేవతలందరూ కూడా ఒక్క పరమాత్మ యొక్కయే వివిధ రూపములు అయి ఉన్నారు. ప్రపంచమున ఒకే చరమ లక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది ఏ సచ్చిత్ ఆనంద పరబ్రహ్మము అంటే పరమాత్మయే, అన్యము లేదు. ఇంతకనే ఉంటుందండి అద్వైతంలో, ఇంకేమీ లేదు. బాగా వినండి. ప్రపంచమున ఒకే చరమ లక్ష్యం, ధ్యేయము, జ్ఞేయము కలదు. అదే సచ్చిత్ ఆనంద పరబ్రహ్మము, పరమాత్మ. కాబట్టి నువ్వు పొందవలసింది అదొక్కటే. ఇంకా మిగతావి ఏమి పొందినా అన్ని నశిస్తాయి. కాబట్టి అన్నింటిని పక్కన పెట్టి ఫస్ట్ ఇది పొందటంలో ఏమి దోషం లేదు, ఏం దోషం లేదు. సర్వ సమర్థత్వం పొందుతుంటే అల్పమైన వాటికి ఎందుకంటే ఆశపట్ట అల్పమైన వస్తువులను చూసుకుని అమ్మో ఇది ఎలాగ, ఇది నశిస్తే ఎలాగని అసలైన దాన్ని వదిలేస్తే ఎలాగా. అందుకని వీటిలాగా అల్పమైన వస్తువుల ఎందుకు ఆసక్తి చూపిస్తే నీవు కూడా అల్పుడుగానే జన్మిస్తావు. నువ్వు బ్రహ్మాండ అఖిలాత్ముడుగా, పరిమితి లేని వాడివి. నువ్వు పరిమితికి లోపడి నేను అల్పుడని నశించడం దేనికి? అఖండత్వాన్ని పొంది హాయిగా ఆనందాన్ని పొందవచ్చు దేహం ఉన్నప్పుడే. పరిమితికి లోబడిన దేహం ఉన్నప్పుడే నీవు అపరిమితమైన వాడిగా ప్రకాశించవచ్చు.
కాబట్టి ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నా వాళ్ళందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ప్రహ్లాదుడికి ఎప్పటికైతే ఇది వచ్చిందో, అంటే ఈ రాజ్యం ఇదంతా వచ్చి ఒక స్థిరత్వం వచ్చేసింది, ఆయనకి అలాగే నిష్టగా భక్తి అలాగే ఉంది. అప్పుడు పరమాత్మ వచ్చి, అరే నువ్వు ఇది కాదురా అంటే విష్ణుమూర్తి వచ్చి, నన్ను ఆరాధించటం కాదు, నన్ను మించిన వాళ్ళని నువ్వు తెలుసుకోవాలని చెప్పారు. రమణ మహర్షికి కూడా అదే జరిగింది. కాబట్టి ఏమీ సందేహం లేదు, పరమాత్మను తెలుసుకోండి. దానికోసమే ప్రయత్నం. వేదములన్నిటినీ సృష్టించినది సాక్షాత్ పరమాత్మే కానీ మానవ మాతృడుగా కాదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు నమ్మకము కలిగి అవి భగవత్ ప్రోక్తములే అనే నమ్మకం కూడా ఉండాలి. అవి దైవ నిర్మితములగుటచే వాని యందు అఖండ విశ్వాసం ఉంచాలి. లోకమున గురు పరంపర చెప్పున్నప్పుడు మనం ఓం నారాయణం ఇవన్నీ కూడా ఉంది, మనమేమో వేరే చెప్తాం కదా, సదాశివ సమారంభం అని. అలా మొట్టమొదట ఆ పరమాత్మనే శ్రీమన్నారాయణనే పేరు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు అనగానే మీరు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇది భగవద్గీత కాబట్టి అర్థాన్ని చెప్పినప్పుడు ఆయన చెప్పారు. కాబట్టి శ్రీమత్ నారాయణుడు అంటే ఎవరు? అఖిలాండాన్ని పరిపాలించేవాడు అని అర్థం. అది పరమాత్మ కాకుండా వేరే వాడు ఉంటాడా? వ్యాపకత్వేన ఇది విష్ణు అన్నారు. కాబట్టి ఆయనకి విష్ణు అని పేరు పెట్టబడింది. బ్రహ్మం కూడా వ్యాపించే ఉన్నాడు కదా, అంటే మరి ఆయన పేరు కాదా? కాబట్టి నువ్వు ఎక్కడికి లోపడిపోతావో అక్కడే నువ్వు పొందుతావు. నువ్వు అది పరమాత్మ స్వరూపాన్ని గ్రహించినప్పుడు పరమాత్మలో లీనమవుతావు. కాదండి గుళ్ళో ఉన్న దేవుడే ఈ విష్ణుమూర్తి అవతారమూర్తే అంటే విష్ణులోకానికి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాం. విష్ణులోకం నుంచి కిందకి ఎందుకండి? పరమాత్మ అని చెప్పి ఆయన తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిపోతే హాయిగా రావక్కర్లేదు కదా. ఎక్కడికి వెళ్తే మరలా రావక్కర్లేదు, అక్కడికి వెళ్ళాలి. కానీ కష్టపడి ఇంత కష్టపడి జీవితాంతం కష్టపడి విష్ణులోకానికి వెళ్ళి కిందకి రావడం ఎందుకు? శివలోకానికి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు? కాబట్టి అక్కడే ఉండాలి. కాబట్టి ఇవన్నిటిని దాటినది ఏదైతే ఉన్నదో అక్కడ స్థిర నివాసం. అంటే ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు ఈ దేవుడి గురించి కొంత ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నాన్ని నామరూపరహితమైన ఆ పరబ్రహ్మం కోసం ఇంకొంచెం చేయి. దీనికి ఎన్నో అవస్థలండి, పూలు కొనుక్కోవాలి, మళ్ళీ నైవేద్యాలు పెట్టుకో, ఎన్నో ఉన్నాయి కదా, వేరే శుభ్రం చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయి బాహ్య ప్రపంచంలో, గోల్డ్ కదా, ఎన్నో ఉన్నాయి. మరి ఆ పరమాత్మకి నామరూపం లేదు కాబట్టి ఆయనకి అవన్నీ ఏం లేవు కదా, ఏం లేవు. ఇదే కదా సగం పని తగ్గింది అన్నారు. తగ్గింది అంటే ఇక్కడ మనసు నిర్మలమైంది కదా. ఇవి ఇంతకుముందు ఇది లేదు కదా, అమ్మో అలా లేదు, అయ్యో ఇది లేదు, అయ్యో అది లేదు అనడానికి లేదు కదా. శుచి శుభ్రత ఎన్ని పాటించాలి? అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలు. ఒక సందేహం అమ్మ. అమ్మ ప్రహ్లాదుడికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు కదమ్మా, అతను అంత భక్తితో ఆరాధించాడు కదమ్మా, ఇంకా తెలుసుకోమని ఎలా చెప్పాడు? ఆయన రూపాన్ని కదా ఆరాధించాడు. అవునమ్మా. అందుకని నామరూపరహితమైన పరబ్రహ్మంని తెలుసుకున్నాడు. విష్ణుమూర్తి అయినా ప్రతిపాదించేది ఆయన్నే, అంతేగాని నన్నే కొలవమని చెప్పడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అయినా అమ్మవారైనా శివుడైనా నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి సరెండర్ అవుతారో వాళ్ళు ఆ అఖండ పరమాత్మని చూపిస్తారు తప్ప నా దగ్గర ఆగిపో అని చెప్పరు. అందుకే గురువు ఎప్పుడు తన దగ్గర ఆగిపోమని చెప్పడు. అరే నేను బోధించేది నామరూపరహితమైన స్థితిరా, అందుకని నా రూపాన్ని నువ్వు భావించడం కానీ నేను వెళ్ళిపోతున్నానని బాధపడటం కానీ చెయ్యరాదు. నీవు సాధన చేయవలసింది అది, రూపానికి ఎప్పుడు లోబడి ఉండరాదు. రూపం దగ్గర ఆగిపోతే మళ్ళీ రూపం పొందుతావు కదా. కాబట్టి తత్వం దగ్గరికి వెళ్ళాలి. తత్వం అన్నిటికన్నా మించింది, గుణాతీత స్థితి. కాబట్టి రూపాన్ని ఆరాధించడం కాదు, రూపం ఉన్నప్పుడు నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సరెండర్నెస్, రూపానికి నువ్వు సరెండర్ అయినప్పుడే ఆ రూపరహిత స్థితిని పొందగలుగుతావు. అందువలన అలా చెప్పబడుతుంది. కాబట్టి ఆయన రూపాన్ని ఆరాధించాడు, నీవు తప్ప అన్య శరణము లేదని ఆ రూపాన్ని భావించాడు. కాబట్టి ఆయన ఆ రూపంతోనే వచ్చి అతనికి బ్రహ్మబోధ చేశారు. అర్థమైందమ్మా. అంటే మీరందరూ కూడా ఎలాగూ రూపాన్ని భావించటం లేదు, కేవలం నామాన్ని జపిస్తూ నామరూపరహిత స్థితికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ధైర్యంగా హాయిగా ఆనందంగా సాధనని పెంచుకోండి. శుభం భూయాత్.